బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు మీడియా రంగంలో ప్రత్యేక వరవడితో దూసుకుపోతున్న ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ అమ్మా న్యూస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మెగా డాక్టర్ అవార్డ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును నవంబర్లో ప్రదానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎన్ ప్రయత్నాన్ని అభినందించారు. అవార్డులు ఎంతటి వారికైనా ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. బిజినెస్లోనూ ప్రత్యేక ఒరవడితో వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేస్తున్న వారికి మార్గదర్శకులుగా నిలిచేవారిని బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించాలని నిర్ణయించినట్లుగా ఈ సందర్భంగా ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, వివిధ విభాగాల స్పెషలిస్టులు, హాస్పిటల్ స్ఫూర్తిదాయక వ్యాపారవేత్తల ఎంపికకు MSMలు స్టార్టప్లకు ఎంట్రీలను ఆహ్వానించినట్లుగా వివరించారు. మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు రాజకీయ, సినీ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డుల వేడుకకు హాజరు కానున్నారు. మంత్రుల చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ జరగ్గా ఈ కార్యక్రమంలో ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి, బ్యూరో చీఫ్ గడ్డం కృష్ణమూర్తి, GM మందరి అరవింద్ రెడ్డి, బిజినెస్ డిజిటల్ హెడ్ రాకేష్ పాల్గొన్నారు. తెలుగు మీడియా రంగంలో ప్రత్యేక ఒరవడితో దూసుకుపోతున్న ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ అమ్మా న్యూస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మెగా డాక్టర్ అవార్డ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును నవంబర్లో ప్రదానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎన్ ప్రయత్నాన్ని అభినందించారు. అవార్డులు ఎంతటి వారికైనా ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. బిజినెస్లోనూ ప్రత్యేక ఒరవడితో వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేస్తున్న వారికి మార్గదర్శకులుగా నిలిచేవారిని బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించాలని నిర్ణయించినట్లుగా ఈ సందర్భంగా ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, వివిధ విభాగాల స్పెషలిస్టులు, హాస్పిటల్స్ స్ఫూర్తిదాయక వ్యాపారవేత్తల ఎంపికకు MSMEలు స్టార్టప్లకు ఎంట్రీలను ఆహ్వానించినట్లుగా వివరించారు. మంత్రి దామోదర రాజనరసింహతో పాటుగా రాజకీయ, సినీ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డుల వేడుకకు హాజరు కానున్నారు. మంత్రి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ జరగ్గా ఈ కార్యక్రమంలో ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి, బ్యూరో చీఫ్ గడ్డం కృష్ణమూర్తి, GM మందరి అరవింద్ రెడ్డి, బిజినెస్ డిజిటల్ హెడ్ రాకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ